దేవుని కోపం తెప్పించినప్పుడు దేవుడు వారిని నాశనం చేసి మోషే నుండి కొత్త ప్రజలను సృష్టించాలనుకున్నాడు. కాని మోషే ఏం చేశాడు? నీవు ఈ ప్రజల పాపాన్ని మన్నించునైనా మన్నించు, లేదా నీ జీవగ్రంథం నుండి నా పేరు కొట్టివేయనైనా కొట్టివేయి అని దేవుణ్ణి వేడుకున్నాడు. ఎంతటి గొప్ప త్యాగం! తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కంటే దేవుడు ఎన్నుకున్న తన ప్రజల రక్షణే అతనికి ముఖ్యం. ఇది నిస్వార్థమైన ప్రేమకు పరాకాష్ట. ఈనాటి పరిస్థితుల్లో మన ప్రార్థనల్లో ఎంత స్వార్థముందో ఆలోచించాలి. నా కుటుంబం, నా ఉద్యోగం, నా అవసరాలు, వీటికే ప్రాధాన్యత ఇస్తున్నామా? లేక మోషేవలే మన చుట్టూ ఉన్నవారి కొరకు, సంఘం కొరకు, నిస్సహాయుల కొరకు మనల్ని మనం పణంగా పెట్టి ప్రార్థిస్తున్నామా? స్వార్థం లేని హృదయమే శక్తివంతమైన ప్రార్థన చేయగలదు. 3. విశ్వాసం, వినయం, విధేయత. రాజుల ప్రార్థనలు. బాధ్యత, జ్ఞానం, రక్షణ. రాజులైన సొలొమోను. రాజులు మొదటి గ్రంథం మరియు హిజ్కియా, యెషయా గ్రంథం. ప్రార్థనలు మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. యువకుడైన సొలొమోను రాజైనప్పుడు ఆయన దేవుణ్ణి సిరిసంపదలను కోరలేదు. బదులుగా ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి మంచి చెడ్డలించి తీర్పు చెప్పే వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకున్నాడు. ఇది బాధ్యతతో కూడిన ప్రార్థన. నేడు మనం మన బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేర్చే శక్తిని దేవుని నుండి అడుగుకోవాలి. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేక సమాజంలో కావచ్చు. అస్సిరియా రాజు సైన్హెరీబు బెదిరింపు జాబు పంపినప్పుడు హిజ్కియా ఆ జాబును దేవాలయంలో దేవుని ఎదుటపెట్టి కన్నీటితో ప్రార్థన చేశాడు. యెషయా, నీవు ఒక్కడివే దేవుడవు, సృష్టికర్తవు, సజీవుడవైన నీవు మమ్ము కాపాడు అని వేడుకున్నాడు. ఈ ప్రార్థన యొక్క ఫలితమేమిటి? దేవుని దూత వచ్చి అస్సిరియా సైన్యాన్ని నాశనం చేసింది. ఆపదల్లో, హింసల్లో మానవశక్తి సరిపోనప్పుడు మన ప్రార్థన మనకు కొండంత బలాన్నిస్తుంది. మానవ బలం కంటే దైవబలం కోటి రెట్లు శక్తి కలది. వినయమే బలము. యోబు జీవితం, యోబు గ్రంథం దీనికి గొప్ప ఉదాహరణ. సమస్తం పోగొట్టుకున్నా, బాధలో ఉన్నా, దేవుని సృష్టి రహస్యాలను గ్రహించలేక తాను మాట్లాడిన దుడుకు మాటలకు సిగ్గుపడి దుమ్ము బూడిదమీద చల్లుకుని పశ్చాత్తాపపడుతున్నాను అని అన్నాడు. ఇది వినయంతో కూడిన విశ్వాసం. దేవుని మార్గాలు మనకు అర్థం కానప్పుడు ఆయన చిత్తానికి లొంగి ఉండడమే మన విధి. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం చెప్పినట్లుగా దేవునికి ప్రీతికరమైన బలి, పశ్చాత్తాపము, వినయముగల హృదయమే. కీర్తన 51. దేవుడు మన పాపాలను తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరంగా విసిరి పారవేస్తాడు. కీర్తన 103. మనం మట్టి నుండి పుట్టిన దుర్బల ప్రాణులం కనుక మనల్ని మనం వినయంతోనూ పశ్చాత్తాపంతోనూ దేవుని ముందు ఉంచుకో.